ఏపీలో సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక పాలసీని త్వరలో తీసుకురాబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పాలసీ దేశానికే ఒక ఉదాహరణగా నిలిచేలా ఉంటుందన్నారు. బెట్టింగ్ యాప్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్న విషయాన్ని ఆయన తన ట్వీట్ ద్వారా తెలిపారు. సెలబ్రిటీలు చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన కూడా లోకేష్ ఘాటుగా స్పందించారు. బెట్టింగ్ యాప్స్ పైన వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపైన చర్యలు తీసుకో అంటూ ఇటీవల ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ వరుస వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేసిన ఆయన ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు ప్రమోట్ చేస్తున్నారని అన్వేష్ ఆరోపించారు. ఆ యాప్ ఇంకా లైవ్లోనే ఉందని, పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. అమాయక యువత ఈ యాప్ల బారిన పడి మోసపోతున్నారని, తమ జీవితాలు బలి చేసుకుంటున్నారని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ట్వీట్ చేయగా ఈ ట్వీట్కి మంత్రి లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్ల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వందల సంఘటనలు తనకు తెలుసని, దీనికి దీర్ఘకాలిక పరిష్కార మార్గం వెతకాల్సిన అవసరం ఉందని, బెట్టింగ్ యాప్స్పై నిరంతరం అవగాహన కల్పిస్తూ కార్యాచరణ రూపొందించాలన్నారు. అదే సమయంలో ఓ ప్రత్యేక పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు లోకేష్. తమ ప్రభుత్వం అదే పనిలో ఉందని, దేశానికే ఆదర్శంగా ఉండే ఒక పాలసీ తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బెట్టింగ్ యాప్ ముప్పుని అంతం చేయడానికి చట్టపరమైన మార్గాలను కనుగొంటున్నామని చెప్పారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను విచారణకు పిలిపించింది. కొంతమంది పోలీస్ విచారణకు కూడా హాజరయ్యారు. వారి నుంచి పోలీసులు కీలక సమాచారము సేకరించారు. వారంతా ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని దారికొచ్చారు. ఏపీ పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగకపోయినా ప్రత్యేక పాలసీ ద్వారా బెట్టింగ్ యాప్స్పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపే అవకాశం కనిపిస్తోంది.